హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. టీజీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో గనుక వెళ్ళినట్లయితే tshc.gov.inలో గనుక వెళ్ళినట్లయితే మీకు ముందే ఇక్కడ ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో, లింక్ ఫర్ డౌన్‌లోడింగ్ ఆల్ టికెట్స్ అని. సో, దానిపైన గనక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఒక డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు యూజర్ ఐడీ అదేవిధంగా పాస్వర్డ్ అడుగుతుంది. సో, యూజర్ ఐడీ అంటే మీకు ఓటీపీఆర్ చేసిన టైంలో అంటే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి టైంలో మీకు ఒక ఐడీ ఇస్తారు. సో, ఆ ఐడీ అనేది మీకు మెయిల్‌కి కానివ్వండి, లేకపోతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి కానివ్వండి, మీరు ఓటీపీఆర్ చేసిన టైంలో పంపించడం జరుగుతుంది. సో, ఒకవేళ మీకు మొబైల్‌లో గాని, లేకపోతే మెయిల్‌లో గాని కనిపించినట్లయితే మీరు స్పామ్ మెసేజ్‌లో కానీ, లేకపోతే ఆల్ మెసేజ్‌లో కానీ వెళ్ళినట్లయితే ఇన్‌బాక్స్‌లోకి వెళ్ళినట్లయితే మీకు ఆ ఓటీపీఆర్ ఐడీ అనేది కనిపిస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ టైంలో ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేస్తారో ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా! ఈ క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి మీరు లాగిన్ అన్నట్లయితే మీకు పర్టిక్యులర్‌గా ఏ పోస్ట్‌కైతే మీరు అప్లై చేశారో ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేవి మీకు డిస్‌ప్లే అవుతాయి. సో, ఆ పోస్ట్ పైన గనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో, పక్కనే మీకు ఆల్ టికెట్ డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది. సో, దాన్ని ఆల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆల్ టికెట్‌లో మీ యొక్క నేమ్ అనేది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది, అదేవిధంగా మీ యొక్క ఫోటో అనేది సరిగ్గా ఉందో చూసుకోండి. నెక్స్ట్ ఆల్ టికెట్‌లో మీకు బ్యాక్ సైడ్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో, ఎగ్జామ్ హాల్‌కి ఎప్పుడు రావాలి, నెక్స్ట్ ఎగ్జామ్ గేట్ క్లోజ్ ఎప్పుడవుతుంది, సో, ఎప్పుడు బయటికి రావాలనేది కూడా మీకు అందులో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. సో, తప్పకుండా ఆ ఇన్‌స్ట్రక్షన్ చదువుకొని ఎగ్జామ్‌కెళ్ళండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ గనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ యూజర్ ఐడీ ఆర్ పాస్వర్డ్ అని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు నెక్స్ట్ ఒక ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాసెస్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీ యొక్క యూజర్ ఐడీ కానివ్వండి, అదేవిధంగా పాస్వర్డ్ కానివ్వండి, మీరు మర్చిపోయినట్లయితే దాన్ని సెట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చేంజ్ పాస్వర్డ్. ఒకవేళ మీరు మీ యొక్క పాస్వర్డ్‌ని గనుక చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే సో, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి హాల్ టికెట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.